చిన్న చిన్న వస్తువుల కోసం ఒక్కోసారి కువైట్ లో గంటలు గంటలు తిరగాల్సింది వస్తుంది. అది ఆఫీస్ లో కూర్చోండే చెంచాగాళ్ళకి ఏం తెలుసా చెప్పండి, ఏసీలో కూర్చోంటారు. ఈ చెంచాగాడు కావాలని మా ఓడు వచ్చినాడు అనుకోండి, మా ఓడు ముందు ఫోన్ చేస్తాడు, యాండావు ఇంకా ఏం రాలేదని చెప్పేసి. నేను టోకెన్ నెంబర్ తీసుకుని అర్ధ గంట కూర్చున్నాను నా నెంబర్ వచ్చే వరకు. అది మైక్రోవోన్ లైట్ దొరుకుతుందా లేదా అనేసి అతన్ని కౌంటర్ లో అడిగితే లేదు ఇక్కడ లేదు వేరే చోటు పోవాలి నువ్వు అన్నాడు అతను. ఆ వేరే చోట ఎక్కడ అనేసి అతన్ని అడిగి అడ్రస్ తెలుసుకున్నాను. అడ్రస్ తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ వేరే చోటికి బయలుదేరినాను. కువైట్ లో రూల్స్ మారినప్పటి నుంచి ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, భయంకరంగా ఉండదు. ఆ లైట్ కోసం నేను అప్పటికే 3 గంటలు అయిపోయింది నేను తిరగడము. ఇక్కడికి వచ్చి లోపల పోయి రిసెప్షన్ లో అడిగితే అతను వచ్చేసి ఇక్కడ కాదు ఇంకా వెనక పక్కకు పో అనేసి ఆడి నుంచే దారి ఉండదనేసి చూపించినాడు. అక్కడ లోపలికి వెనక పక్క పోయినాను. లోపల దారంబడి కనబడతాండేటి మీకు కరెంటు పొయ్యిలే అవి తగిలిచ్చినామనుకోండి మన బిల్ ఎంత వస్తుందో మీరే చెప్పండి. ఈ పొయ్యి చూసుకొని ఇంకా ముందుకు సాగినాను. ముందుకు సాగి అక్కడ రిసెప్షన్ లో పోయి ఈ లైట్ చూపించి అడిగితే రొంచెప్పు కూర్చోండి అన్నారు. అయితే వీళ్ళ దగ్గర లైట్ ఉండదన్నారు. కానీ ధరే 25 దినాలు అంట. అది దిమ్మ తిరిగిపోయింది మా వాడికి. విని వద్దు వచ్చే అన్నాడు.